అందరికీ నమస్తే అండి. నేను జర్నలిస్ట్‌గా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి అనుకునే ముందు చాలా ఆలోచించాను. యూట్యూబ్ ఛానల్‌కి ఫ్యూచర్ ఉంటదా లేదా? చూస్తారా లేదా? నా మొహాన్ని చూస్తారా లేదా? నా వాయిస్ వింటారా లేదా? అని చాలా ఆలోచించాను. ఎందుకంటే నేను అప్పటి వరకు కూడా వీడియో జర్నలిస్ట్‌ని కాదు. నేను ఓన్లీ రిటన్ ఓన్లీ పత్రిక మాత్రమే. పత్రికలో వార్తలు రాసేవాడిని. అప్పటి వరకు కూడా పాత్రికేయం మాత్రమే చేశా. వీడియో జర్నలిస్ట్‌ని కాదు. వీడియో అనాలిసిస్ ఎప్పుడూ చేయలే. కానీ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాలో నేను కొంత కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ట్రై చేద్దాం. ఎంతో కొంత సక్సెస్ అయితే చాలు. ఒక 10,000 మంది, 15,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలు అనే ఆశతో స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నేను చెప్పింది నచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. కంటెంట్ డెలివర్ చేయడంలో నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అవన్నీ అయ్యేసరికి దాదాపుగా మనది 22 నెలల ప్రయాణం. 22 నెలలు, 22 కాదు 23 నెలల ప్రయాణం. కరెక్ట్గా ఇంకొక 32 రోజులు అయితే మన ఛానల్ పెట్టి 2 ఏళ్ళు పూర్తవుద్ది. మన గుండు సూది ఛానల్ పెట్టి. సో ఒక కొత్త జర్నీ ప్రారంభించాలి అనుకుంటున్నా. ఎందుకంటే నేనే రోజు అనాలిసిస్ చెప్తే మీకు బోర్ కొట్టచ్చు. నాకు కూడా కొత్త సబ్జెక్టులు దొరక్కపోవచ్చు. అందుకే నేను ఎప్పటికప్పుడు ఆలోచిస్తా. కొత్తగా ప్రజెంటేషన్ ఇద్దాం, కొత్తగా తీసుకొద్దామని. కాకపోతే నాకున్న వనరులు నేను చాలా లిమిటెడ్. చెప్పాను కదా, నేను ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్ని, చాలా చిన్న స్థాయి జర్నలిస్ట్ని. నాకేదో వెనక ఆస్తులుండి బీభత్సమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇదేమీ పెట్టుకోలే. ఒక చిన్న జర్నలిస్ట్ని, ఒక చిన్న స్థాయిలో స్టార్ట్ చేశాను. కొంతమంది టీమును పెట్టుకొని నడుపుతున్నాను అంతే. సో ఉన్నంతలో సరిపెట్టుకుంటున్నా. కాకపోతే ఇలా ఎన్నాళ్ళు నడుపుతాం? ఇలా నేనే కనిపించి నేనే చెప్పినప్పుడు నేనే నా మొహం చూడడానికైనా బోర్ కొట్టచ్చు, నేను చెప్పేది వినడానికైనా బోర్ కొట్టచ్చు, ప్లస్ సబ్జెక్టులు కూడా లేకపోవచ్చు. అందుకే మనం కాస్త అలాగని పొలిటికల్ ఇంటర్వ్యూలు ట్రై చేశాను. నేను యాక్చువల్లీ కొన్ని పొలిటికల్ ఇంటర్వ్యూస్ కూడా చేశాను. మనలో చాలామందికి తెలుసు కర్ణం బలరాం గారు, అంటే ఒక 4 ఎమ్మెల్యేల ఇంటర్వ్యూలు చేశాము, కొంతమంది ఇన్ఛార్జీల ఇంటర్వ్యూలు కూడా చేసాం. కాకపోతే పొలిటికల్ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి అవి కూడా రొటీన్ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ ప్యూర్ కమర్షియల్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఏదైనా ఇంటర్వ్యూ చేయాలంటే 1,00,000-2 లక్షలు తీసుకొనే చేస్తారు. ఏ పెద్ద జర్నలిస్ట్ అయినా సరే పొలిటీషియన్ ఇంటర్వ్యూలు చేయాలంటే డబ్బులు తీసుకొనే చేస్తారు. నేను అలా చేయలేను. నేనేంటంటే లైవ్ ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. నేను డబ్బులు తీసుకొని నా ఛానల్లో వాళ్ళని ప్రమోట్ చేయాల్సిన అవసరం మనకేముంది? మనం ఇంటర్వ్యూలు చేయాలనే ఆశ నాకు ఉండేది. నాకు కూడా మనం వేసుకున్న ప్లానింగ్లో అది ఉండేది. కానీ పొలిటీషియన్స్కి ఇంటర్వ్యూలు అనేసరికి వాళ్ళ ప్రమోషన్ కోసమే అని అలవాటు అయిపోయింది. గత 10 ఏళ్ళుగా ఛానల్స్ అన్నీ అదే కల్చర్ని అలవాటు చేశాయి. చాలా యూట్యూబ్ ఛానల్ అదే కల్చర్ని అలవాటు చేశాయి. సో ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వాళ్ళ ప్రమోషన్ కోసం ఉపయోగపడడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, వీళ్ళేదో ప్రతిపక్షంలో ప్రశ్నిస్తారు, కానీ అదంతా స్క్రిప్టెడ్ ఉంటుంది. అటువంటి ఇంటర్వ్యూలు మనం చేయలేం. అందుకే లైవ్ ఇంటర్వ్యూలు చేద్దామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారితో లైవ్ ఇంటర్వ్యూ చేశాం. ఆయన లైవ్ ఇంటర్వ్యూ అంటే ఆయన ఒక్కడు ముందుకు వచ్చాడు. ఇంకా కొంతమంది వెనకడుగు వేశారు. ఒక ఆయన్ని అడిగా, ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పక్కన ఉన్న ఒక ఎమ్మెల్యే గారిని అడిగా ఇంటర్వ్యూ అని. ఆయనకి నాకు పర్సనల్గా బాగానే పరిచయాలు ఉన్నాయి. ఆయన క్వశ్చన్లు అడిగాడు. ఏ క్వశ్చన్లు అడుగుతారు ఇవ్వండి అన్నాడు. ఇవ్వను అని చెప్పా. క్వశ్చన్లు ఇవ్వకూడదండి, క్వశ్చన్లు ఇస్తే ఇంటర్వ్యూ కాదు, అప్పటికప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్పండి అన్న. లేదు, క్వశ్చన్లు ఇవ్వకపోతే నేను ఇవ్వలేను, చెప్పలేను అన్నాడు. అలాగే ఇంకో 3-4 అడిగా. అందరూ కూడా ముందుగా క్వశ్చన్లు అడుగుతున్నారు. ముందే క్వశ్చన్లు అడిగితే మనం ఏం ఇంటర్వ్యూ చేస్తాం? అదేం పాస్ ఉంటుంది. లైవ్ ఇంటర్వ్యూ, నేను లైవ్లో క్వశ్చన్లు అడుగుతా, మీరు లైవ్లో సమాధానం చెప్పండి. అలాగే లైవ్లో మన సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్లకు మీరు సమాధానాలు చెప్పండి. అదే ఇంటర్వ్యూ అని నా కాన్సెప్ట్ అది. దానికి ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి ఇంటర్వ్యూలు కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. లైవ్ ఇంటర్వ్యూలకి ఎవరైనా ముందుకు వస్తే నేను చేస్తా, లేకపోతే చేయను అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఇంటర్వ్యూలు కూడా ఆపేసాం. సో మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా కొత్తగా ఏమైనా చేస్తే బాగుంటుందని కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాను. అవేంటనేది ఇప్పుడు చెప్తాను. మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఏమైనా మంచి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందేమో చెప్పండి. ఒకటేంటంటే, నేను కాలేజీల్లో కొత్తగా ఓటు హక్కు వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే పీజీ కాలేజీలు లేదా ఇంజనీరింగ్ కాలేజీల్లో చర్చా వేదిక డిస్కషన్స్ పెడదాము అనుకుంటున్నా. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ నేను మా ఛానల్ తరపున వెళ్ళి, అది కూడా లైవ్లోనే, అది కూడా రికార్డెడ్ కాదు. నేను ఏం చేసినా బయట ప్రోగ్రామ్స్ ఏం చేసినా రికార్డెడ్ చేయను, లైవే చేస్తా. లైవ్లోనే ఏదైనా కాలేజీలో, పీజీ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్, అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి, అంటే యువతకి, యువ ఓటర్లతో సదస్సు, రాజకీయ చర్చా వేదిక, రాజకీయ సదస్సు, ఒక న్యూట్రల్, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అని పేరుతో డ్రీమ్
డిసైడ్ డెవలప్ అని ప్రోగ్రాం పేరు పెట్టి ఒకటి ప్లాన్ చేశాను. అది నెక్స్ట్ మంత్ నుంచి మన ఛానల్ 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మే నెల నుంచి అది నిర్వహించాలి అనుకుంటున్నాను. అయితే దాని మీద ఇప్పుడు ఆలోచన మాత్రమే వచ్చింది. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పండి. అలాగే ఎమ్మెల్యేల సొంత ఊర్లు, మన రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ సొంత గ్రామాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అసలు ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదా, ఈ 4 ఏళ్లలో వాళ్ళు కనీసం 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 1 కోటి, 2 కోట్లు పెట్టి వాళ్ళ సొంత గ్రామాల్లో అయినా అభివృద్ధి చేశారా లేదా అనే ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రోగ్రాం పేరు ఊరికి మొనగాడు అనే ప్రోగ్రాం ఆ పేరు పెట్టాను, ఊరికి మొనగాడు. సో అంటే ఎమ్మెల్యేలు సొంత గ్రామాలకు వెళ్ళిపోతాం, వాళ్ళు ఎంత మేరకు అభివృద్ధి పనులు చేశారు, సమస్యలు ఏంటి అనే స్థానికులతో మాట్లాడతాం. ఈ 4 ఏళ్లలో వాళ్ళు వాళ్ళ సొంత గ్రామాన్ని ఉద్ధరించలేని వాళ్ళు నియోజకవర్గాన్ని ఏం ఉద్ధరిస్తారు? పోనీ వాళ్ళ సొంత గ్రామాన్ని చేస్తే ఓకే, చేస్తే చేశారని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. అది ప్రోగ్రాం పేరు ఊరికి మొనగాడు అని పెట్టాం. అది కూడా మనం నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రెండిటితో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్ అంటే నియోజకవర్గ కేంద్రంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, సమస్యలు కావచ్చు, అలాగే ఎస్సీ కాలనీల్లో సమస్యలు. ఎందుకంటే ఎస్సీ కాలనీ అభివృద్ధి చెందితేనే మిగిలినవన్నీ అభివృద్ధి చెందినట్టు. రాష్ట్రంలో డెవలప్మెంట్ విషయంలో ముందు మనం చూడాల్సింది ఆ కాలనీలు, ఆ తర్వాత మిగిలిన బజార్లన్నీ కూడా. ఎందుకంటే అది అభివృద్ధి చెందితే ఊరు మొత్తం అభివృద్ధి చెందినట్టే నా లెక్కలో, నేను అనుకుంటున్నా, నాకు తెలిసి. సో అలా అది కూడా మనం పరిశీలిస్తాం. సో ఈ ఊరికి మొనగాడు, అలాగే ఈ డిడిడి అనే ఒక డిబేట్ ప్రోగ్రాము, అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో చేసిన అభివృద్ధి, ఈ 3 ప్రోగ్రామ్స్ని నేను డిజైన్ చేశాను. ఇందులో ఊరికి మొనగాడు అనే ప్రోగ్రామ్ ఏమో మన ఏపీ 175లో నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది. వారానికి ఒక ఎపిసోడ్ కానీ లేదా వారానికి 2 కానీ వస్తాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఫీల్డ్ వర్కే, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయే చేయాలి, ఫీల్డ్లోనే తిరగాలి. కాబట్టి మాకున్న వనరులని మేము లిమిటెడ్లో వాడుకొని చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో దీనికి సంబంధించి మీరు ఎవరైనా సలహాలు ఇవ్వాలన్నా, లేదు ఇలా కాబట్టి ఇలా చేయండి అని చెప్పాలన్నా సరే నాకు ఎనీ టైం కాల్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. కొత్త ఐడియాలజీ ఏమైనా ఉంటాయి, ఏం చేసినా సరే మనం ఎన్నికల తర్వాత వేరే ప్రోగ్రామ్స్ కొన్ని ఆలోచిద్దాం. ఎన్నికల తర్వాత ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్స్, కొత్త గవర్నమెంట్ని చేయడానికి కొత్త యూనిక్ ఐడియాలజీ, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి చేయగలము అనేది మనం అప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ని ఇన్వాల్వ్ చేస్తూనే నేను ప్రోగ్రామ్స్ చేస్తాను. అందుకే ఇంటర్వ్యూలు కూడా లైవ్ ఇంటర్వ్యూలే చేస్తాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు కూడా క్వశ్చన్లు అడుగుతారని. రికార్డెడ్ ఇంటర్వ్యూలు అయితే నేను చేయను. కొంతమంది డబ్బులు ఇచ్చి చేయించడానికి రెడీగా ఉన్నా నేను రికార్డెడ్ ఇంటర్వ్యూలు చెయ్యను అని చెప్పేసా. చాలా ఛానల్స్లో, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కమర్షియల్ ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి. చూడండి, మీరు పెద్ద పెద్ద ఛానల్స్లో ఫర్ దిస్ ఇంటర్వ్యూస్ కాంటాక్ట్ అనే నెంబర్లు వస్తాయి. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి చూడండి, అమౌంట్ రేట్ చెప్తారు. ఇదిగో ఈ ఇంటర్వ్యూ ఇన్ని వ్యూస్ వస్తాయి, సో మీరు ఇంత ఇవ్వాలి అని చెప్తారు. సో మనం అలా కమర్షియల్ ఇంటర్వ్యూలు చేయలేం కాబట్టి, మనం అంతా లైవ్లోనే మాట్లాడతాం కాబట్టి, సబ్స్క్రైబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంటర్వ్యూలు ఆలోచన కాసేపు పక్కన పెట్టాను. ఎవరైనా లైవ్కి ఒప్పుకుంటే ఇస్తాం. సో మిగిలిన ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాను. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, లేదా నాకు పర్సనల్గా అయినా చెప్పండి.